ఏ కాలేజ్ నవీన్ వీళ్ళంతా? ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాబ్ వచ్చినా కూడా సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఆంధ్ర మహిళా కాలేజా ఏమో, ఏ కాలేజ్? ఆంధ్ర మహిళ. ఓకే, థ్యాంక్ యూ. అట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి. పార్టీ ఇంపార్టెంట్ కాదు కదండి. నేనేమంటున్నా, ఏ పార్టీ వాళ్ళు స్కూల్ పెట్టుకుంటున్నారు అన్నది పాయింట్ కాదు. స్కూల్ ఎవరన్నా పెట్టుకోవచ్చు, ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉండాలి కదా. 7 నుంచి 10% మధ్యలో ఫీజు అనేది ఇన్ఫ్లేషన్ ప్రకారం పెంచుకోవడం అన్నది ఎవరమన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ అట్లా మనకు జీతాలు పెరగవు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు. అయినా సరే 7 to 10% పెంచుతున్నారంటే పిల్లల్ని బాగా చూసుకుంటారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ 30% పెంచడం, 40% పెంచడం అన్యాయం. అది పిల్లలకు, పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది. ఒకటి. 2, ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిన ఫీజు ఒకటేసారి మీరు 60% కట్టమంటే ఎట్లా ఉంటుంది? డబ్బులు ఉండవు కదా, వెసులుబాటు కాదు కదా. సో మంత్లీ ఫీజు అనేటటువంటిది ఒక పద్ధతిగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తాం. ఇప్పుడు స్కూల్స్, ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్తోని విషయం ఏంటంటే, దాదాపుగా మీరు ఏదైనా ఒక మనమన్న ఈ 2 పేర్లలో చైతన్య నారాయణ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 1,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1,50,000 నుంచి 2.5 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. 1,50,000 మంది స్టూడెంట్స్ ఇంటూ 1,50,000 ఫీజు వేసుకుందాం అంటే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారం అవుతుంది అన్నది లెక్క మీ అందరికీ అర్థమవుతున్నది. పోనీ మరి 1000 నుంచి 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరానికి చేస్తున్న ఈ విద్యా సంస్థలు కనీసము ₹1 కూడా ట్యాక్స్ కట్టవు. కట్టవు. వాటికి రకరకాల కంపెనీలు పెట్టి వాటిలోకి మళ్ళిస్తూ ఉంటారు బిజినెస్ అంతా. దోబికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, ఫుడ్ వండటానికి లోకల్ వాళ్ళకి అవకాశం ఇయ్యరు, షూజు లోకల్లో ప్రొక్యూర్ చేయరు, డ్రెస్సులు లోకల్లో ప్రొక్యూర్ చేయరు. అంటే ఈ 1,500 కోట్ల వ్యాపారం ఒక్క సంవత్సరం చేసే ఈ విద్యా సంస్థలు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా కనీసం అవకాశం ఇయ్యరు. ఎవరన్నా పోయి కనీసం ఈ స్కూల్లోనో ఈ క్యాంపస్లోనో ఏదైనా పెట్టుకుంటామంటే కూడా ఇవ్వరు. వాళ్ళకు నారాయణకు సపరేట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, చైతన్యకు సపరేట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఏది బుక్స్ వాళ్ళు ₹2,000 కొట్టే పుస్తకాలను ₹15,000 అమ్ముతారు విద్యార్థులకు. దాని మీద కూడా ప్రభుత్వం నియంత్రణ లేదు. సరే, ఇవన్నీ ఒక రకం అనుకుంటే కనీసం ఫుడ్ మీద నియంత్రణ లేదు. హాస్టళ్లలో ఫుడ్ మీద ప్రభుత్వం యాజ్ అ పాలసీ చెక్ చేయాలి కదా. ప్రైవేట్ హాస్టల్ని ఆ ఫుడ్ కమిషన్ ఉన్నది, ఏం చేస్తున్నారు? మేము అడిగే ప్రశ్నలు ఇవే. 2 బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తే బీఆర్ఎస్కి పట్టిన గతే కాంగ్రెస్ పడుతుంది, వేరే ఏం లేదు. నేను అనేది పార్టీలు రిలవెంట్, పార్టీలతో సంబంధం లేదు. ఇది పిల్లల విషయం, విద్యార్థుల విషయం. ఇప్పుడు సీజన్ ఇది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అర్జెంటుగా సెషన్ పెట్టి ఫీజు నియంత్రణ కమిటీని దయచేసి ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక సీఎం గారు, విద్యాశాఖ మంత్రి ఆయననే, హోంశాఖ మంత్రి ఆయననే. మా కర్మ ఏది ఏద్దామన్నా కలుద్దామన్నా కష్టం. ఆయనను కలవలేము, ఆయనేమో పట్టించుకుంటాడు. ఇంకో పక్క ప్రభుత్వ గురుకులాలలో కూడా పిల్లలు చనిపోతుంటే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. విద్యను, విద్యార్థులను ఎన్నికల ముందుకే గుర్తించారు రేవంత్ రెడ్డి గారు తప్పితే ఎన్నికలు అయినాక మాత్రం కంప్లీట్గా నిర్వీర్యం చేసింది ఈ వ్యవస్థని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సీరియస్గా, అసెంబ్లీ సెషన్ పెట్టండి, ఫీజు నియంత్రణ ఒక బిల్లును పాస్ చేయండి. మేము ఇందాకే చెప్పినాం కదండి, ఇప్పుడేమో పిల్లల యొక్క పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు. ఒకవేళ 10%